ఇప్పుడు నేను చూపించబోయే వీడియో మీలో ఎవరైనా బీచ్ లవర్స్ ఉంటే తప్పకుండా చూడండి. సముద్రం మధ్యలో అలల సౌండ్ వింటూ, నడుచుకుంటూ వెళ్తూ సన్సెట్ చూస్తుంటే ఎంత అనిపించిందో. ఇది మనకి ఉడిపిలో ఉన్న మాల్పే సీ వాక్ బ్రిడ్జ్. ఉడిపి మెయిన్ బస్ స్టాప్ నుంచి మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఉడిపి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫర్ ష్యూర్ మీరైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ దీనికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM. మేము వచ్చేసరికి ఆల్రెడీ 5:30 అయిపోయింది. సీ వాక్ బ్రిడ్జ్ మీద అలో చేస్తారో లేదో అనుకున్నాం, బట్ మాకైతే అలో చేశారు. మాకే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అంటిల్ 6:30 వరకు. మేమైతే ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి అయితే వచ్చాము. చాలా అనిపించింది. ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ డిస్క్రైబ్ ద బ్యూటీ దట్ వాట్ ఐ హ్యావ్ సీన్. మాకైతే ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 5:30 అయింది. మాకు అసలు అలో చెయ్యరు అని చెప్పారు. అందుకే మేము చాలా త్వరగా వెళ్తున్నాము. అట్లీస్ట్ రిక్వెస్ట్ చేద్దాము, ఇంత దూరం వచ్చాం ఇది చూడడానికే కదా అని. కానీ దే అలౌడ్ అస్. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ చిన్న చిన్న షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ ఈ బీచ్కి రైట్లోనే ఫిష్ హార్బర్ కూడా ఉంటుంది. అది కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే సీ వాక్ బ్రిడ్జ్. ఇందులో నడుచుకుంటూ మనం 1.5 km వరకు వెళ్ళొచ్చు. కానీ ఉడిపిలో మనకి చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయి. మీరు ఉడిపిలో 1 డే కానీ స్టే చేసినట్టు ప్లాన్ చేసుకుంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు విజిట్. అండ్ సీ ద సన్సెట్ ఎంత బాగుందో. ఇటుపక్క బీచ్, ఇటుపక్క బీచ్. చెప్పు ఎలా ఉంది, చెప్పు నీకే. ఇది మనకు ఒక 2 km. చూడండి సూర్యుడు ఎలా డౌన్ అయ్యాడు. అండ్ ఇది మనకి ఎండింగ్ పాయింట్ అనమాట. ఇది నియర్లీ 1.5 to 2 km అయితే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎంత లాంగ్ నడుచుకోవచ్చా. ఈ ప్లేస్ మాకు ఎంత నచ్చిందంటే, ఎప్పుడు ఫొటోస్కి వీడియోస్కి రమ్మన్నా కానీ రాని మా ఆయన నేను అడగకుండానే వీడియోస్ తీసుకుంటున్నారు చూడండి. తనకి ఫోటోకి రావాలన్నా నేను చాలా రిక్వెస్ట్ చేసుకోవాలి, అలాంటిది నాకు అడగకుండా కూడా తన ఫోన్లోనే తను వీడియో రికార్డ్ చేసుకుంటున్నారు. మేము ఇక్కడ ఉన్నది జస్ట్ 1.5 hour అయినా వీ రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. నాకు ఇలా బీచెస్కి వచ్చినప్పుడు అలా టైమే తెలీదు. అండ్ అస్సలు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనిపించదు. మేము ఉంటుంది హైదరాబాద్లో, సో మాకు అక్కడ బీచెస్ అస్సలు ఉండవు. అదే మా ఆంధ్రాలో అయితే మా ఇంటికి జస్ట్ 2-3 km డిస్టెన్స్లోనే చుట్టూ బీచెస్ ఉంటాయి. నేనైతే చాలా మిస్ అవుతున్నా. మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా బీచెస్కి వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:30. వ్యూ మీరే చూడండి ఎంత బాగుందో. This is for today vlog. I hope you like this video. Please do like, share and don't forget